ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేద్దామని అనుకుని కూడా కొనకుండా ఆలోచిస్తున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. అవును, మీరు వింటున్నది నిజం. తెలంగాణలో గత సంవత్సర కాలంగా డిటిసిపి లిమిట్స్లో ఉన్న ప్రాంతాలను హెచ్ఎండిఏ పరిధిలోకి తేవటంతో కొత్త వెంచర్లకు పర్మిషన్లే రావట్లేదు. ఒకవేళ సంవత్సరం నుంచి పర్మిషన్లు ఆపకుండా ఇచ్చి ఉంటే ఇప్పుడు 15,000 గజం అమ్మే స్థలాన్ని 25,000 కొనాల్సి వచ్చేది. ఎందుకంటే ఇప్పుడు ప్లాట్ల రేట్ల కంటే వెంచర్ వేయడానికి కావలసిన స్థలమే ఎక్కువ రేటు కొనాల్సిన పరిస్థితి ఉంది. కొత్త పర్మిషన్లు రాకపోవడంతో ప్రతి కంపెనీ పాత వెంచర్లలోనే పాత రేట్లకే, అంటే సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఉన్న రేటుకే సేల్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఎఫ్సిడిఏ, డిటిసిపి, హెచ్ఎండిఏ పర్మిషన్లు ఇవ్వటం స్టార్ట్ అయితే కొత్త వెంచర్లు విపరీతంగా వస్తాయి. అప్పుడు 10,000 కొనేది 20,000కి, 20,000 కొనేది 40,000 కొనాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థమైంది కదా? ఇప్పుడున్నది ఖచ్చితంగా బయ్యర్స్ టైమే. కాబట్టి అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చుట్టుపక్కల డెవలప్మెంట్కి ఆస్కారం ఉండి అన్ని అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేయండి. తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.